స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉత్తమ అధికారిగా అవార్డు అందుకున్నాడు. కానీ ఆయనలో మరో కోణం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయనకొచ్చేది ప్రభుత్వ జీతమే, కానీ ఆస్తులు మాత్రం 100 కోట్లు. అధికార కుర్చీ చిన్నదే, కానీ ఆ కుర్చీలో కూర్చుని సంపాదించిన ఆస్తుల లెక్క మాత్రం కొండంతగా మారింది. ఏసీబీ అధికారులు చేపట్టిన సోదాల్లో 100 కోట్ల విలువ చేసే ఆస్తులు గుర్తించారు అధికారులు. దీంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూగర్భ గనుల శాఖ ఏడీ జయరాజ్ని అరెస్ట్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బొజ్జ జయరాజు లక్ష్యంగా చేసుకుని ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేపట్టారు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో హైదరాబాద్లోని బోడుప్పల్ నివాసంతో ఆల్వాల్, కూకట్పల్లి, చిక్కడపల్లిలో ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో సోదాలు చేశారు. హైదరాబాద్తో పాటు భూపాలపల్లి, సూర్యాపేట, వికారాబాద్, జిల్లా తాండూరులో మొత్తం 8 చోట్ల ఏసీబీ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. జయరాజు భూపాలపల్లి ఏడీగా పనిచేస్తూ ములుగు, ఖమ్మం జిల్లా ఇన్ఛార్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. జయరాజుపై గత కొన్నేళ్లుగా తీవ్ర అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఏసీబీకి సైతం ఫిర్యాదులు అందటంతో 3 నెలల క్రితం కేసు నమోదు చేసి ఆయన అక్రమాస్తులపై చిట్టా బయటపెట్టారు. నగదు, బంగారం, కీలక భూముల రిజిస్ట్రేషన్ పత్రాలు, బినామీ ఆస్తుల వివరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ బోడుప్పల్ ఈస్ట్ హనుమాన్ నగర్లోని జయరాజ్ నివాసంలో ఏసీబీ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేయగా 1.5 లక్షల నగదు, అరకిలో బంగారం లభ్యమైంది. వీటితో పాటు వివిధ బ్యాంకులకు చెందిన లాకర్లను గుర్తించారు. దీంతో జయరాజు భార్యను వెంటబెట్టుకుని వెళ్లి బ్యాంకు లాకర్లను ఓపెన్ చేయించారు. సోదాల్లో కొన్ని బ్యాంకు లావాదేవీలు, డిపాజిట్లు, ఇతర ఆర్థిక వివరాలను అధికారులు గుర్తించారు. జయరాజ్పై గతంలో ఏసీబీకి పలు ఫిర్యాదులు అందాయి. ల్యాండ్ మాఫియాతో విచ్చలవిడిగా అక్రమ ఆదాయాన్ని పొందుతున్నారని ఫిర్యాదులు వచ్చాయి. ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న కొందరితో ఆయన కుమ్మక్కయ్యారనే ఆరోపణలు గతంలో వినిపించాయి. దీంతో ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తులు కేసు నమోదు చేసి సోదాలకు దిగారు. ప్రస్తుతం గుర్తించిన ఆస్తులు, పెట్టుబడులు, బ్యాంకు లావాదేవీలను ఆయన అధికారిక ఆదాయంతో అధికారులు సరిపోల్చి చూస్తున్నారు. బిల్డింగ్ 2 అంతస్తుల భవనం ఒకటి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒక ఫ్లాట్ ఒకటి, అదేవిధంగా హౌస్ ప్లాట్స్ ఒక 4 ఉన్నాయి. అగ్రికల్చర్ ల్యాండ్ ఒక 5.35 ఎకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్, అదేవిధంగా ఒక 40 తులాస్ గోల్డ్, ఒక 40 lakhs బ్యాంక్ బ్యాలెన్స్, అదేవిధంగా 20 lakhs ఎఫ్డీస్. ఇవన్నీ కూడా ఒక 4 వీలర్స్ ఒక 2, 2 వీలర్స్ ఒక 2, ఇవన్నీ ఐడెంటిఫై చేసాము. హైదరాబాద్ సిటీలో 4 ప్లేసెస్లో, తాండూరులో 2 ప్లేసెస్, వరంగల్ ఒక ప్లేస్, అదేవిధంగా సూర్యాపేటలో ఒక ప్లేస్లో సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. మైన్స్ అలాట్మెంట్ విషయంలో, అదేవిధంగా మైన్స్ ట్రాన్స్ఫర్స్ విషయంలో, మైనింగ్ డిగ్గింగ్ వాటిలలో, వీటన్నిటిలలో కూడా బాగా హరాస్మెంట్లు చేస్తున్నాడు అనే దాని మీద ఉన్నాయి. హ్యూజ్ అమౌంట్స్ డిమాండ్ చేస్తారని చెప్పేసి ఇవన్నీ వాటన్నిటిని బేస్ చేసుకుని సోర్స్ రిపోర్ట్ ప్రిపేర్ చేయడం. మరోవైపు జయరాజ్ ఇటీవల స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉత్తమ అధికారిగా అవార్డు అందుకోవడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు అధికారిగా ప్రశంసలు అందుకున్న కొద్ది రోజులకే ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై ఏసీబీ సోదాలు జరగటం భూపాలపల్లిలో ఆసక్తికర చర్చకు దారితీసింది. ప్రస్తుతం కొనసాగుతున్న తనిఖీల్లో మరిన్ని ఆస్తులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలు బయటపడతాయా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.